సోదరి సోదరులారా, అనంతపురం జిల్లా ఇక్కడ రాయదుర్గం డివిజన్లో ఇక్కడ మనం ఎంఏ మేడంకు వినతి పత్రం ఇచ్చినాము. వినతి పత్రం ఏమంటే పిల్లోడు పుట్టి 5 సంవత్సరాల తర్వాత వాళ్ళకి ఆధార్ కార్డు తయారవుతుంది. ఆధార్ కార్డు తయారైన తర్వాతనే వాళ్ళు స్కూల్లో చేర్పించుకునేది. స్కూల్లో చేర్పించుకున్నాడు ఏమవుతుంది, ఆధార్ కార్డులో ఏం డేట్ ఉంటే అది కరెక్ట్గా రాసుకుంటే, అది కరెక్ట్గా ఆన్లైన్లో ఎక్కించుకుంటే పిల్లోళ్ళకి ఏమి ఇబ్బంది ఉండదు. వీళ్ళు నిద్రపోతున్నారో మళ్ళీ ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. పల్లెటూరు వాళ్ళు తల్లిదండ్రులకి ఏముంటుంది, చదువులు ఉండవు వాళ్ళకి. వాళ్ళు సరిగా వాళ్ళు తెలియకపోవచ్చు, ఏదో సార్ చేసినట్లే ఎక్కించుకున్నట్లే అనుకుంటారు వాళ్ళు ఇప్పుడు 8, 9, 10 వరకు వచ్చినా కూడా వాళ్ళు ఇబ్బందులు పాలవుతుంటే వాళ్ళు ఈ స్కూల్కి ఎప్పుడు పోతారు, ఎప్పుడు వాళ్ళు ఇవన్నీ సరి చేసుకుంటారు అనేది మనం ఇప్పుడు ఎంఏ మేడంకి వచ్చి ఒక వినతి పత్రం ఇచ్చినాము. ఇదే విధంగా ఇట్లా చేయకూడదు మీరు పిల్లలకి. ఇప్పుడు ఎంత ఖర్చులు, ఎంత తల్లిదండ్రి పనుల పాటలు ఇచ్చిపెట్టాలా, వాళ్ళ చుట్టూరు తిరగాల, ఇదేం చదువులు అనాలా, వాళ్ళకి బేజారు రావాలా, అన్నీ బేజారు కానీ పనులే కదా. ఆన్లైన్లోకి నువ్వేమి ఎక్కించినావు, ఇప్పుడు ఎవరు తప్పది, పిల్లోందే అయ్యవారిదే, ఎక్కించే అయ్యవారిదే తప్పు, పిల్లోందే తప్పు అనేది రాయలసీమ కమ్యూనిటీ పార్టీ ఈరోజు వచ్చి ఇక్కడ అడుగుతుంది. ఎస్పీ అంజనాల్ గారికి మేము మాట్లాడుతున్నాము, మా పార్టీ సభ్యులు కూడా వచ్చినారు. అదేవిధంగా చెప్తున్నాము, దీన్ని సరి చేసుకోండి, మీరు సరి చేసుకోండి. స్కూల్ కాడ కూడా సరిగా ఒక్కొక్కసారి అనుకూలంగా లేవు, ఎన్నోసార్లు ఏమేమి రకరకాల ఇబ్బందులు కూడా ఉన్నాయి. అవన్నీ మీరు చేరేసుకొని అడుగుతుంటే మీరు నిలబడలేని పరిస్థితి కూడా వస్తుంది. మీరు కరెక్ట్గా మీకు నెల రోజు రాకుంటే మీరు ఏం చేస్తారు, అంత ఆవేశం పుడుతుంది మీకు. మరి పిల్లలకి ఇప్పుడు ఇన్ని తప్పులు జరుగుతుంటే పిల్లలు ఎంతమంది అని అందరూ రోడ్లు పాలే, నాకు సరిగ్గా లేదు. మీరు ఎందుకు సరి చేసుకోలేదు ఆన్లైన్లో ఎక్కిస్తాడు. ఇప్పుడు ఎవరు గవర్నమెంట్ భరిస్తుందా? ఇప్పుడు వాళ్ళ ఖర్చులన్నీ ఎవరు భరిస్తారు? ఇప్పుడు పేరు తప్పున్నాడు, ఎవరికి ఇచ్చినావు నువ్వు, ఎవరికి పెట్టుబడి పెట్టినావు నువ్వు అని ప్రభుత్వాలను మనం అడుగుతున్నాం. ఈరోజు ప్రభుత్వాలను అడిగేటప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు పిల్లలకి ఎంతో ఖర్చు పెట్టి నువ్వు బిల్లు చేయించుకుంటావు, అది ఎవరు ఖర్చు పెట్టినాను? పిల్లలకే కదా ఖర్చు పెట్టినది. మరి తప్పులు ఎందుకు వస్తున్నావు? వాళ్ళ పేరు ఏముంటుంది, నువ్వు సర్చ్ చేసుకో. ఆధార్ కార్డు చూసిండువా, నువ్వు నిద్రపోతావు వేసుకోలేకపోయి ఏం చేస్తున్నావు అయ్యవారని మేము రాయలసీమ కమ్యూనిటీ పార్టీ డిమాండ్ చేస్తుంది.